ఏ టైములో అపవాది నీ యొద్దకు వస్తాడో, ఏది చూపించి నిన్ను పడగొడతాడో, ఏ ఏ సందర్భాన్ని నీ ముందుకు తీసుకొస్తాడో, మన ముందుకు తీసుకొస్తాడో మనకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడూ నీ చుట్టూ తిరగటానికి ప్రయత్నం చేస్తాడు. ఒక అబ్బాయి రూపంలో వస్తాడు, ఒక భయంకరమైన తాగుబోతు నిన్ను ప్రేమించేలాగా, నువ్వు ఆ అబ్బాయి వాళ్ళలో పడిపోయి నిత్యము తాగి వచ్చి నిన్ను బాధించి, నిన్ను శ్రమల పాలు శ్రమలకు అప్పగించి ఇక నువ్వు అందించేలాగా చేసేస్తాడు. నేను ఒకసారి వికారాబాద్ వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఒక సహోదరి గుమ్మం లోపల ఉండి మెడకాయ మాత్రం, ఆ తల మాత్రం బయటికి పెట్టి వందనాలు చెప్పి ఒకటే ఏడుస్తూ ఉన్నారు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డను, నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డను, సండే స్కూల్ మొదలుకొని నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని భక్తి చేసిన బిడ్డను. మా ఇంటి పక్కన అద్దెకొచ్చిన ఒక ముస్లిం యొక్క ఆ యవనస్తుడు వాళ్ళలో నేను పడిపోయాను. నువ్వు బయటకు వస్తే నేను నరికేస్తానని చెప్తూ ఉన్నారు మా ఆయన. నన్ను ఒక మీటింగ్కి పోనీలేదు, మీటింగ్కి దూరం చేసినాడు, ఆదివారం దూరం చేసినాడు, ప్రార్థనకు దూరం చేసినాడు, వాక్యానికి దూరం చేసిన. నా పరిస్థితి అంధకారం అయిపోయిందని తల్లడిల్లిపోయి ఏడుస్తూ ఉంది. ఆయింది తప్పు కాదు, నీది తప్పు కాదు. నిజమా? ఆయింది తప్పు కాదు, నీది తప్పు కాదు. మరి ఏంటయ్యా, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు మంచి భక్తిలో ఉంటున్నావనియో, నువ్వు ప్రార్థనలో ఉంటున్నావనియో, నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదనియో, నువ్వు దేవుని చేతిలో ఉన్నావనియో, దేవుని బిడ్డగా ఉన్నావనియో, దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావనియో, దేవుని చిత్తము చేసే మనసు నువ్వు కలిగి ఉన్నావనియో, నువ్వు ప్రతి కార్యము ద్వారా దేవుని గణపరిచే మంచి వృధము నీకున్నదనియో అపవాది చూశాడు.